పత్రిజీ మెడిటేషన్ ఛానల్ ద్వారా ఈ రోజు జరగబోయేటటువంటి గొప్ప కార్యక్రమానికి, విశేషమైన కార్యక్రమానికి హాజరైనటువంటి ధ్యాన మిత్రులందరికీ కూడా నమస్కారం. ఆది గురువు బ్రహ్మర్షి పత్రిజీ దివ్య నేత్రం నుండి ఉద్భవించిందే ఈ పత్రిజీ మెడిటేషన్ ఛానల్. ఈ ఛానల్ నూతనంగా ఇప్పుడు 2 కొత్త సిరీస్ ప్రారంభించుకోవటం జరిగింది. ఇందులో ఒకటి మధ్యాహ్నం 3ంటికి జరిగింది. ఇప్పుడు జరగబోయేది 2వ సెషన్ అన్నమాట. దీని పేరు సార్ ఇచ్చింది స్వర సంబరం అని ఇచ్చారు. అంటే ఎప్పుడు కూడా చిన్నప్పటి నుండి పుట్టిన దగ్గర నుండి ఎవరైనా కానీ సంగీతం అనేది లేకుండా వాళ్ళ జీవితంలో లేకుండా ఎవ్వరూ ఉండరు. అంత ఇంపార్టెన్స్ ఉంది ప్రతి వ్యక్తి జీవితంలోనూ కూడా సంగీతానికి. ఆ సంగీతాన్ని దేనికి తీసుకువెళ్ళి కలిపితే అది ఇప్పుడు ఒక పువ్వు ఉంది, పువ్వు పోస్తుంది, అది దేవుని పాదాల దగ్గర చేరినప్పుడే దానికి సార్థకత అని చెప్తారు కదా. అలాగే మన దగ్గర ఉన్నటువంటి సంగీతాన్ని దేనికి తీసుకువెళ్ళి కలిపితే దానికి సార్థకత లభిస్తుందో దానికి కలిపారు పత్రిజీ తీసుకువెళ్ళి. మరి ఆ సార్ ఈ రోజున మనకి ఇచ్చినటువంటి ఈ స్వర సంబరం కార్యక్రమానికి చేసినటువంటి మీ అందరికీ కూడా స్వాగతం, సుస్వాగతం. మరి మనం ప్రపంచంలో ఎలా జీవించాలి, సహజంగా ఉన్నటువంటి వనరుల్ని ఏ విధంగా ఉపయోగించుకోవాలి అనేది క్షుణ్ణంగా అందరికీ నేర్పించినటువంటి ఆది గురువు బ్రహ్మర్షి పత్రిజీకి నమస్కారం. ఈ రోజు మనం ప్రారంభం చేసుకోబోయే స్వర సంబరం కార్యక్రమానికి ముందుగా ఢిల్లీ నుండి నాగలక్ష్మి మేడం వచ్చారు. ఈ మేడం గురించి పిరమిడ్ మాస్టర్స్ ఎవ్వరూ కూడా తెలియని వాళ్ళు ఎవ్వరూ లేరు. ఎక్కడ ఏ కార్యక్రమం జరుగుతుందన్నా కూడా అక్కడ మేడం ప్రోగ్రామ్ ఉంటుంది. ఆ మేడం ఈ రోజున ఈ కార్యక్రమానికి రావడానికి అంగీకరించడం మన మహాభాగ్యం. ఆ మేడం ద్వారా మనం జ్యోతి ప్రజ్వలన చేసుకుంటున్నాము ప్రారంభోత్సవంలో ప్రథమంగా. మేడం స్టార్ట్ ప్లీజ్. ఓకే మేడం. గౌతమి వాళ్ళని ఒక్కసారి అన్మ్యూట్ చేసుకోండి. నాగలక్ష్మి మేడం కోహోస్ట్ మేడం, నాగలక్ష్మి మేడం అన్మ్యూట్ చేసుకోవచ్చు మేడం. వేరే ఫోన్ లో ఉన్నట్టుంది. పేరు నాగలక్ష్మి అని ఒక్క నేమ్ తోనే ఉంది. నాగా శ్రీనివాస్ అని. నాగ శ్రీనివాస. ఓకే యా మేడం, మీరు అన్మ్యూట్ చేసుకోండి మేడం. నేను ఇచ్చాను. ఓకే మేడం. మేడం కొంచెం మీ సంగీతం గురించి, సార్ తో ఉన్న అనుభవం గురించి వివరించాల్సిందిగా కోరుతున్నాను. తప్పకుండా మేడం. ముందరగా బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, మేడం స్వర్ణమాల పత్రి గారికి శతకోటి పాదాభివందనాలు చేసుకుంటూ, నాకు జన్మనిచ్చిన తల్లిదండ్రులకి అనంత కోటి వందనాలు చేసుకుంటూ, ఈరోజు ఈ ప్రోగ్రామ్ వండర్ఫుల్, అసలు ఒక అద్భుతం అని చెప్పాలి. ఎందుకంటే పత్రి గారికి ఎంతో ఇష్టమైన సంగీతాన్ని మెయిన్ గా చేసుకుంటూ స్వర సంబరం అని మనం ఈ సంబరాలు జరుపుకోవడం నిజంగా చాలా మనందరి అదృష్టం. మనందరికీ పత్రి గారు ఇచ్చిన మహా గొప్ప అవకాశంగా నేను భావిస్తున్నానండి. దీన్ని ఎంత ఆనందంగా అనిపించిందంటే, ఒక ఏడాది కిందట పత్రి గారు అంటే మన పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూవ్మెంట్ లో సంగీతం లేకుండా ఎటువంటి కార్యక్రమం జరగడం నేను ఇప్పటిదాకా చూడలేదు. నేను మొదలు పెట్టిన దగ్గర నుంచి రైట్ ఫ్రమ్ ది బిగినింగ్ సార్ ఎప్పుడైతే ఈ స్పిరిచువల్ సొసైటీస్ మూవ్మెంట్ ని మొదలు పెట్టారో అప్పటి నుంచి కూడా అట్మోస్ట్ ప్రయారిటీ ఇచ్చారు సంగీతానికి. సంగీతం, ధ్యానం ఆధ్యాత్మికతకి 2 కళ్ళలాగా ఆయన ట్రీట్ చేశారు. మొదటి నుంచి కూడా సంగీతము, ధ్యానము 2
ఒక ఆధ్యాత్మికత అనేదానికి ఒక చిన్న రూపాన్ని ఇస్తే గనక ఆ రూపానికి అంటే సర్వేంద్రియాణం నయనం ప్రధానం అని చెప్తారు కదా మన పెద్దవాళ్ళు. ఆ చెప్పినట్టుగా ఆ రెండు కళ్ళు ఆధ్యాత్మికతకి ఏంటంటే ఆధ్యాత్మికతకి అసలు స్పిరిచువాలిటీకి ఒక కన్ను ధ్యానం అయితే మరో కన్ను సంగీతం లాగా, సంగీతం అని చెప్పి అలాగా పత్రిగారు అంత ఇంపార్టెన్స్ ఇచ్చి ఆధ్యాత్మికతను ఆ రకంగా అంటే మరల్చారు దాని ఆ రూపం చేశారు, రూపకల్పన చేశారు దానికి. మన కంపోజర్స్ కూడా చాలా మంది ఏంటంటే వాగ్గేయకారులు మన సంగీతంలో తీసుకొని ఉంటే, సంగీతంలో వాగ్గేయకారులు అందరూ కూడా నాదాన్ని ఆధారంగా చేసుకుని వాళ్ళు ముక్తిని మోక్షాన్ని పొందారు. నాదాన్ని ఆధారంగా చేసుకుని ఈ నాదం రెండు రకాలుగా ఉంటాయి. అసలు ఒక సంగీతజ్ఞుడికి నాదం అనేది రెండు రకాల అనుభూతులను ఇస్తుంది. ఒకటేంటంటే స్వంతంగా అనుభూతి చెందడం, ఇంకోటి రసానుభూతిని పొందడం. రసం అనే దాన్ని అనుభూతిని పొందడం అన్నది చాలా గొప్ప విద్య అన్నమాట. దానికి గొప్ప సంగీతం మీద పట్టు ఉన్నవాడికి మాత్రం అది లభ్యం అయ్యేటట్టుగా అవుతుందని మన పెద్దవాళ్ళందరూ చెప్పారు. ఈ వాగ్గేయకారులందరూ కూడా నాదాన్ని ఉపాసించి నాదోపాసన ద్వారానే వాళ్ళు తరించారు. అటువంటి సంగీతాన్ని త్యాగరాజ స్వామి చెప్తారు ఏంటంటే, నాదోపాసనచే ఇంతమంది పెద్దవాళ్ళందరూ మోక్షాన్ని పొందారని ఒకటిలా చెప్తే, ఇంకోటి సాక్షాత్కార నీ సద్భక్తి లేని సంగీత జ్ఞానహీనులకు మోక్షము గలదా అని అన్నారు ఆయన. అంటే ఆయన జీవితంలో కూడా ఒక్కొక్క స్టెప్ వాళ్ళు అనుభవించి అసలు ఏమీ లేని స్థితి నుంచి ఒక సామాన్య మానవుడిగా జీవితాన్ని గడిపి దాని తర్వాత ఒక భక్తిని అలవాటు చేసుకొని, భక్తి అంటే మళ్ళా దానికి కూడా ఒక నిర్వచనం ఇచ్చారు. భక్తి అంటే స్వస్వరూపానుసంధానం భక్తిరీత్యా దీయతే. మనలో మనం కలిసి ఉండడమే, మన లోపలికి జర్నీ చేయడమే భక్తి అంటే. ఏదో విగ్రహాల్ని పెట్టి పూజలు చేయడం, ఉపవాసాలు చేయడం, లేదంటే టెంకాయలు కొట్టి గుళ్ళలో దీపారాధనలు చేసేయడం, లీటర్లు నూనెలు వెలిగించి చేయమని చెప్పలే. స్వస్వరూపానుసంధానం భక్తిరీత్యా దీయతే అని చెప్పింది మన వేదమే, మన పురాణాలన్నీ చెప్పాయి. కానీ వాటన్నిటినీ మర్చిపోయి ఈ మానవుడు మనిషి ఎంత దూరం మనం వచ్చేసామంటే, వీటన్నిటిని మానేసి ఆ రకమైన గుళ్ళు గోపురాల దర్శనాలకి వాటికి అలవాటు పడిపోయాం. అయితే ఈ స్వస్వరూపాన్ని ఎప్పుడైతే మన స్వస్వరూపంతో మనం అనుసంధానం అవుతామో అప్పుడు అటువంటి భక్తిని మనం చేసినట్టయితే సాక్షాత్కార నీ సద్భక్తి అంటే మనలో మనం ఇంటర్నల్ గా మనం ప్రయాణం చేసి మన అంతరంగంలోకి మనం వెళ్ళి మనం ఎవరో తెలుసుకొని మనకు సంబంధించిన జ్ఞానాన్ని మొత్తం విశ్వం అంతా మనలోనే ఉన్నదని తెలుసుకొని ఆ విశ్వానికి సంబంధించిన రహస్యాలు తెలుసుకున్నవాడు సద్భక్తిలో ఉన్నవాడు అన్నమాట. ఆ సద్భక్తి లేని సంగీత జ్ఞానహీనులకు మోక్షము గలదా అని త్యాగరాజ స్వామి చెప్తారు. అంటే ఆ భక్తి చేసుకుంటూ, అంటే నాలోకి నేను ప్రయాణం చేస్తూ ఉంటే ధ్యానం చేస్తూ సంగీత జ్ఞానం లేకపోయినా కూడా మోక్షం లేదని చెప్పారు ఆయన. అక్కడ ఆయన క్లియర్ గా ధ్యానానికి సంగీతానికి చాలా పెద్దపీట ఈక్వల్ గా వేసి ఈ రెండు ఉన్నవాడే మోక్షాన్ని సాధిస్తాడని చెప్పాడు. దీన్ని అనుభవపూర్వకంగా మన పత్రిగారు ఏంటంటే, ఆయన ఒక గొప్ప సంగీత విద్వాంసులు అయి ఉండి ఆ సంగీతానికి దాని విలువ తెలిసి దాన్ని అంటే సంగీతం ఎప్పటి వరకు, ఇప్పుడు మేడం గారు చెప్పారు, పద్మ మేడం ఏం చెప్పారంటే, ఏదైనా ఒక వస్తువుని తీసుకుంటే దానికి అసలైన సార్థకత ఎప్పుడు వచ్చినట్టు అంటే దాన్ని సరి అయిన ప్రదేశంలో సరి అయిన టైంలో సరిగ్గా యూజ్ చేసినప్పుడు దానికి సార్థకత వస్తుంది. ఆ సార్థకత ఒక సంగీతం నేర్చుకున్న వాడి విద్వాంసుడికి ఎలా వస్తుందంటే, ఒక సంగీతం తెలిసిన వాళ్ళకి ఎలా వస్తుందంటే, మేడం చెప్పినట్టుగా నేర్చుకోవడం ఒకటి, దాన్ని సాధన చెయ్యడం ఒకటి, దాన్ని సరి అయిన ప్లేస్ లో సరి అయిన సమయానికి దాన్ని మనం వాడినప్పుడు దాని తాలూకా సార్థకత అవుతుంది. దాని పత్రిగారు ఏం చెప్పారంటే, సంగీతం ధ్యానంలో వాడినప్పుడు మాత్రమే, ధ్యానానికి ఉపయోగపట్టినప్పుడు మాత్రమే ఆ సంగీతానికి సార్థకత అని చెప్పారు. ఎందుకంటే నాదోపాసనచే
ఎంతో మంది నాదోపాసన చేసి మోక్షాన్ని పొందిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరూ ఏం చేశారు, కచేరీలు ఏదో కమర్షియల్ ఆస్పెక్ట్స్ మెయిన్ గా పెట్టుకోకుండా వాళ్ళు సద్భక్తి చేసుకున్నారు. వాళ్ళలోకి వాళ్ళు ప్రయాణం చేయగలిగారు. సంగీతం ద్వారా ప్రయాణం చేసి ఈ నాదం 2 రకాలుగా చెప్పుకుంటాం, ఆహత నాదం, అనాహత నాదం అని. ఈ ఆహత నాదం అంటే బయటకు వినిపించేది, అనాహత నాదం మనలో మనకే, అంటే యోగులకి మాత్రమే వినిపించేది అనమాట. మన శరీరంలోనే మన లోపలే బ్రహ్మాండం అంతా నిక్షిప్తమై ఉన్నదన్నప్పుడు ఆ బ్రహ్మాండానికి సంబంధించిన ఓంకారం గాని, దానికి సంబంధించిన అన్ని రకాలైన అష్టసిద్ధులు, అన్ని విధులు అన్ని మనలోనే ఉన్నాయి అనుకున్నప్పుడు వాటిని మనం రికగ్నైజ్ చేయడం, అది అనాహతనాదం అన్నమాట. మన లోపల నుంచి వినపడే ఓంకారం. ఆ ఓంకారం ఒక్క యోగులకి, ధ్యాన సిద్ధి కలిగిన వాళ్ళకి మాత్రమే వినిపిస్తుందని చెప్తారు. అలాంటి అనాహత నాదాన్ని మనకి అనుభవం అయ్యేటట్టుగా మన పత్రిగారు ఈ సంగీతాన్ని ధ్యానానికి జోడించి ఒక పిరమిడ్ కింద కూర్చుని, పిరమిడ్ కూడా దానికి జోడించి ఎంత అద్భుతంగా రూపకల్పన చేశారో. ఈ సంగీతానికి ఇంత ప్రయారిటీ మన పత్రిగారు ఇచ్చిన తర్వాత ఇప్పుడు మళ్ళా స్వరసంబరం అని చెప్పి వరలక్ష్మి మేడం, విజయలక్ష్మి మేడం, పద్మ మేడం ముగ్గురుల ఈ సంయోగంలో త్రివేణి సంగమంలా లక్ష్మి, సరస్వతి, పార్వతి, గంగా గోదావరి, గంగా, సరస్వతి, యమున నదులు ఎలా కలిసాయో ఆ రకంగా ఆ సంగమం జరిగి వాళ్ళ ముగ్గురికి ఆ రకమైన అనుభూతిని కలిగి, నాదానుభూతిని పొంది, పత్రిసారు ధ్యానంలో ఇచ్చిన మెసేజ్ ద్వారా ఈ రోజు ఇలాగా స్వర సంబరాలను మొదలు పెట్టుకోవడం, నిజంగా స్వరానికి అంత సంబరం చెయ్యడం, అది కూడా మన పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూవ్మెంట్ లోనే అవుతుందేమో అంత బాగా, ఇంకెక్కడా అవదు. అంత ఇంపార్టెన్స్ పత్రి సార్. సంగీతం తెలిసిన వాళ్ళు, తెలియని వాళ్ళు కూడా ఆ నాదాన్ని అనుభవించగలుగుతారు మన పిరమిడ్ సొసైటీలో. మన దాంట్లో ఎంతో అద్భుతంగా ఈ రోజు ఈ స్వర సంబరాలు మొదలు పెట్టుకోవడం చాలా ఆనందంగా ఉంది. ఇది ఇలాగా నిరాటంకంగా జరుగుతూనే ఉండాలి. పత్రిజీ ఛానల్లో ఎప్పటికీ జరుగుతూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. నాకు ఇంత మంచి అవకాశం ఇచ్చినందుకు ఈ ముగ్గురు మాతలకి, విజయలక్ష్మి మేడం గారు, వరలక్ష్మి మేడం, ఈ పద్మ మేడం గారికి చాలా కృతజ్ఞతలు చెప్పుకుంటున్నానండి. థ్యాంక్ యూ మేడం. ఎంతో అద్భుతంగా వివరించారు సంగీతానికి ఉన్న విశేషాన్ని. మరి ఇప్పుడు మనం వరలక్ష్మి మేడంని పత్రిజీ మెడిటేషన్ ఛానల్ లోగో లాంచ్ చేయవలసిందిగా కోరుతున్నాను. మేడం, మీరు లోగో లాంచ్ అనండి, అది ప్రెజెంట్ చేస్తారు. ఎలా చేయాలి? ఫ్యూ వర్డ్స్ చెప్పండి మేడం దీని గురించి. బ్రహ్మర్షి సుభాష్ పత్రిజీకి పాదాభివందనములు. పత్రి మేడం దంపతులకు హృదయపూర్వక నమస్కారం. పని చేయడానికి నేను కనిపిస్తున్నా ఆ సంకల్ప బలం ఆటో రేటింగ్ పద్మ మేడందే. ఏది ఇచ్చినా కూడా ముందు ఆవిడకే ఇస్తారు, దాన్ని పట్టుకుని మేము వేలాడతాం. అదే అక్కడ ఆ ఇచ్చిన దాన్ని సంపూర్ణంగా తీసుకునేవాడు. అదే అక్కడ ప్లస్ పాయింట్, ఇంకా వేరే ఏమీ లేదు. పత్రిజీ ఏమి ఇచ్చినా స్టార్టింగే సంపూర్ణంగా తీసుకునేవాడు. అందుకే అది పని చివరి దాకా సంపూర్ణం అవుతుంది. ఇప్పుడు నాగలక్ష్మి మేడం చెప్పారు, మనలో మనం ఆ సంగీతాన్ని లోపల అనుభవిస్తాం అన్నది సంగీత విద్వాంసులకే చెల్లుతుంది. అది ఆ యొక్క రసాన్ని, ఆ యొక్క గానంలో ఉండేటువంటి మాధుర్యాన్ని చవి చూస్తూ త్యాగరాజు మహానుభావులు కానీ, పురందర్ దాస్ గారు కానీ, ఇంకా ఎంతో మంది సంగీత విద్వాంసులు నాకు ధ్యానంలో కనిపించి అనేకమైన పాటలు ఇచ్చారు.
నా గొంతు లేదు, స్వరం తెలీదు, ఒక సంగీతం తెలీదు. మరి అవన్నీ ఎలా ఇచ్చేవారో, నేను ఎలా పాడుకునేదాన్నో ఆ ధ్యానంలో నాకు తెలియదు. కానీ ఆ పాడుకున్నప్పుడు నాలో నేను దాన్ని తీసుకుంటున్నప్పుడు పొందే ఆనందం, అది ఎవరికి వాళ్ళ అనుభవం చెందినప్పుడే అర్థమవుతుంది అది. కానీ మనకి చిన్నప్పుడు ఇక్కడ ధ్యానం మొదలుపెట్టిన దగ్గర నుంచి పత్రి గారు వేణుగానం, అట్లాగే వేణుగానం అనేది ఆయన యజ్ఞంలో వాయించేవారు. అప్పుడు ఇన్ని మ్యూజికల్ ఇది లేవు. 98 అప్పుడు చేసిన యజ్ఞాల్లో ఈ మ్యూజికల్ ప్రోగ్రామ్స్ లేవు. విజయవాడ పెట్టినప్పుడు మేడంకి నాద ధ్యాన యజ్ఞం పెట్టమన్నారు. ఒకరికి సంగీతం తెలీదు, ఎట్లా నాద ధ్యానం యజ్ఞం పెడతామని మేము తపన పడిపోయాం. ధ్యానం అయితే చెప్పడానికి వెళ్తున్నాం, ఒక సంగీత విద్వాంసులతో ఏం మాట్లాడాలి, ఎలా తీసుకురావాలి, ఏం చెయ్యాలి, ఇంత పెద్ద ప్రోగ్రాం మనకు పెట్టారేంటి, వాళ్ళు ఇప్పుడు ఒక సంగీత విద్వాంసులు పిలవాలంటే వాళ్ళకు సంబంధించినటువంటి సంగీతం కానీ సన్మానం కానీ దానికి వాళ్ళు ఆహ్వానితులే వస్తారు, మనం ఎలా పిలవాలి, ఏ రకంగా పిలవాలని ఇక రాత్రి నిద్రపోలేదు. అప్పుడు ధ్యానంలో త్యాగరాజు మహానుభావులు వచ్చి, ఎందుకు మేడం కలత చెందుతారు, ఈ జన్మలో మీకు సంగీతం అనేది అవసరం లేదు, కానీ గత జన్మలో సంగీతం అయిపోయింది, అయిపోయిన యొక్క అనుభవం మీకు ఇప్పుడు మీకు ధ్యానంలో మీకు వస్తోంది, దాన్ని పొందగలిగారు, ఏమీ వద్దు. ఒక మహా పెండేరాలు గండ పెండేరాలు పెట్టుకున్నటువంటి మహా జగద్గురు ఆదిశంకరాచార్య సినిమాలో వేసిన ఆ హీరో వాళ్ళ తాతగారు అన్నమాట. ఆ తాతగారిని పెద్ద ఆయన్ని పిలుచుకురావాలి అని వెళ్ళాము. ఆ రాత్రి ఆయన ఒకటే చెప్పారు, నేను చెప్పినవి అక్కడ చెప్పండి చాలు, ఇంకేమీ వద్దు, వాళ్ళే వస్తారు అని. అప్పుడు మొట్టమొదటిగా ఆయన చెప్పింది, త్యాగరాజు మహానుభావులు గారికి నా వందనాలు. ఎంత ఆయన ప్రజెంటెన్సీ నేను ఎంత పొందానో నాకు తెలుసు. ఒక సంగీత విద్వాంసుడు, ఆధ్యాత్మిక సంగీత విద్వాంసుడు ఆయన. తన ప్రతి ఒక్క అనుభవాన్ని రాగం రూపంలో, భావం రూపంలో, పదం రూపంలో చూపించినటువంటి వాడు. ఇక్కడ ఎవరో రాస్తే పాడిన వాళ్ళు కారు, వాళ్ళు తమ అనుభవాన్ని రాగం రూపంలో పండించారు. ఆయన నాకు చెప్పింది సా రి గా మా ప ద ని సా. సా అంటే సరి అయిన విధంగా, సంగీతమే కాదు, మాటే కాదు, జీవితమే కాదు, ధ్యానమే కాదు, ఏదైనా సరే సరి అయిన విధముగా. సా అంటే, రి అంటే రిథమిక్, పద్ధతిగా. ఒక సంగీతం నేర్చుకోవాలన్నా ఒక సంగీత విద్వాంసుడి దగ్గర పద్ధతిగా నేర్చుకోవాలి, ఎలా పడితే అలా పలికితే సంగీతం కాదు కదా. సా రి రిథమిక్. ఎప్పుడైతే సరైన పద్ధతిలో నువ్వు ఆ సంగీతాన్ని నేర్చుకుంటున్నావో, జీవిస్తున్నావో, గమ్యం చేరుకుంటావు, ఆ చివరికి చేరుకుంటావు. సారీ గా మా అంటే అప్పుడు మధ్య మార్గానికి వస్తావు. సారీ గా మా. ఇప్పుడు పా, ఎప్పుడైతే మధ్య మార్గానికి వచ్చావో, మధ్య మార్గం సంగీత విద్వాంసులైనా ఎవరైనా, రాచరికంలో ఉన్నవారైనా, సంసారంలో ఉన్నవారైనా, అటు సంసారము ఇటు విద్య, దీంట్లో ఉన్నప్పుడు మధ్య మార్గం వచ్చినప్పుడు సారీ గా మా పా. పా అంటే పూజింపబడతావు. పలానా ఘంటసాల గారు, పలానా బాలసుబ్రహ్మణ్యం గారు, పలానా నాగలక్ష్మి గారు, ఇందులో ఉండే సంగీత విద్వాంసులు అందరూ కూడా ఒకప్పుడు బ్రహ్మాండమైన గత జన్మలో విద్వాంసులే ఈరోజు ఈ ప్రోగ్రాంలోకి వచ్చారు. మరి వారందరికీ కూడా, వారి చిన్నవారు పెద్దవారని కాదు, వాళ్ళ ఆత్మస్వరూపాలకి నా నమస్కారం. అది అలా పూజింపబడతావు, అందరితోటి మెచ్చుకోబడతావు. సారీ గా మా పా. అప్పుడు దా, మళ్ళీ అప్పుడు మీ జీవితం ధన్యమైపోతుంది. సరిగమ పద. నీ, ఇక్కడే ఉంది అసలు కథ. నిగర్విగా ఉండాలి జీవితంలో కానీ, ధ్యానంలో కానీ, సంగీతంలో కానీ. నేను ఫలానా అన్న గొప్పదనం కాదు, నేను ఆ సంగీతాన్ని నేర్చుకున్నాను అనేది, అంటే నేను సంగీత విద్వాంసుని అన్నదానికి చాలా తేడా ఉంది. నేను అది నేర్చుకున్నాను,
నేను ధ్యానం నేర్చుకున్నాను, అది ఆత్మజ్ఞాని లక్షణం. కానీ నేను ఫలానా ఘంటసాల, నేను ఫలానా బాలసుబ్రహ్మణ్యం, ఫలానా అన్నది ఎప్పుడైతే ఉందో ఇక్కడ భుజకి కీర్తులు లెగుస్తాయంట. అప్పుడు మళ్ళీ పడిపోవటానికి అవకాశం ఉంది. కాబట్టి నిగర్విగా ఉండు. అది నువ్వు నేర్చుకున్నావు కానీ అది నువ్వు కాదు. ఇక్కడ సరిగమ పదాన్ని ఎప్పుడైతే అలా ఉన్నావో సా మళ్ళీ తిరిగి సా అంటే సజ్జోపజీవితం నీకు వస్తుంది. సరిగమ పదాన్ని సా అని ఈ 2 వాక్యాలు నాకు చెప్పారు. అక్కడికే వెళ్ళాము. మొట్టమొదటిసారి వాళ్ళని ఆ సంగీత విద్వాంసులు చూస్తే భయం వేసింది. మాట్లాడకుండా కూర్చున్నప్పుడు ఆయన వచ్చి ఏమిటమ్మా అని అంటే ఏం చెప్పాలో కూడా అర్థం కాలేదు. వెంటనే ఇలా ప్రోగ్రాం ఉందండి, మా గురువు గారు పత్రిజీ, ఆయన ఫ్లూట్ వాయిస్తారు, వారి అమ్మగారు కూడా సంగీత విద్వాంసులు, ఆ కుటుంబం అంతా సంగీతం అండి. మరి ఇట్లా మేము ధ్యానం చేసాము. ఈ ధ్యానంలో నాకేమీ తెలియదు. సువర్లోకం భువర్లోకం ఏదో ఋషిలోకం తపోలోకం దాకా వెళ్ళాను, సత్యలోకం దాకా అవి వెళ్ళాను వచ్చాను. వాటి వల్ల నేనేం నేర్చుకున్నా ఉన్నాయని నాకు తెలిసింది, అక్కడికి వెళతామని నాకు తెలిసింది. కానీ మళ్ళీ అక్కడ ఎన్ని తెలిసినా మళ్ళీ ఇక్కడ ప్రాపంచికంగా మళ్ళీ మన దేహము, మన కుటుంబము, మళ్ళీ మన వాక్కు ఇవన్నీ ఉంటున్నాయి. వీటితోటి మేము ఉన్నాము. కానీ అవి ఉన్నాయని తెలిసిన తర్వాత మా ఆత్మబలం చాలా పెరిగిపోయింది. మరి ఇలా గురువు గారు సంగీత విద్వాంసులందరినీ మీ ద్వారా పిలిపించమని చెప్పారు. మిమ్మల్ని మేము ఆహ్వానిస్తున్నాము. మరి అక్కడ ఆయన అలా చూసి ఒక నమస్కారం పెట్టి, ఏమీ తెలియదని అన్నీ చెప్పావమ్మా. ఒక త్యాగరాజు మహానుభావులు నిజంగా ఆ సంగీతంలోనే ఇదంతా నిబిడీకృతమై ఉంది. ఆయన చెప్పిన ఆ సరిగమ పదనిసలోనే సమస్తము ఉంది. అది కాబట్టి ఇంత అర్థవంతంగా మీరు చెప్తున్నారు కాబట్టి మేము తప్పకుండా వస్తాము. వచ్చి ఏం చేయాలన్నారు. ఏం చెప్పాలో అర్థం కాదు ఒక క్షణం. ఒకటే అప్పుడు వెంటనే లోపల నుంచి నాకు వచ్చింది, మేమంతా ధ్యానంతో అనుసంధానమై ఉన్నాం, మీరు నాదంతో అనుసంధానమై ఉన్నారు. మేము ధ్యానానుసంధానము నుంచి నాదానుసంధానంలోకి వస్తాం. మీరు నాదానుసంధానంలో నుంచి ధ్యానానుసంధానంలోకి రావాలి. దీంతో మిమ్మల్ని అనుసంధానం చేయటం కోసమే పత్రిజీ మాకు ఈ ప్రోగ్రాం ఇచ్చారు అని చెప్పి ఆయన తీసుకురావటం జరిగింది. ప్రోగ్రాం బ్రహ్మాండంగా జరిగింది. అందులోనే వశిష్ఠుడు మారువేషంలో వచ్చి నాకు తిట్లు కూడా పడ్డాయి, అవన్నీ ఉన్నాయి. అన్నీ జరిగినాయి ఆ ప్రోగ్రాంలో, చాలా జరిగినాయి. అది అద్భుతంగా నాదానుసంధానం ఎప్పుడైతే అది జరిగిందో అక్కడి నుంచి పెద్ద పెద్ద ప్రోగ్రాంలు మొదలైపోయినాయి. ఇక సార్ దగ్గర మ్యూజికల్ పక్కగా కూర్చోవటం చేయటం, ఎంతో మంది ఇక నాదంతో ధ్యానం చేయించటం అనేది అలా మొదలైనవి. ఏదైనా విజయవాడ నుంచే మొదలైంది. విజయాల వాడ, అది నాది విజయవాడ తెలంగాణ ఇవన్నీ అక్కర్లేదు. ఒక్కొక్క పేరుకు ఉండే అర్థం అది. అన్నీ అక్కడి నుంచే మొదలు పెట్టించారు సార్. మొట్టమొదటి బుద్ధ పౌర్ణమి యజ్ఞం దగ్గర నుంచే అన్నీ మొదలుపెట్టి, దాంట్లో నాదాను ఈ సంధానం ఇది మాత్రం నేను మర్చిపోలేనటువంటి ఇది. యజ్ఞాలన్నీ ఎన్నో చేశాము, కానీ ఆ సంగీతం అలాగే నాకు కూడా ఎన్నో పాటలు వచ్చాయి. ఆ పాటలన్నీ నేను పాడుకున్నాను. కాంబోజ రాగం ఏంటో తెలియదు, కళ్యాణ రాగం ఏంటో తెలియదు, కాంబోజ రాగంలో నుంచి కళ్యాణ రాగంలోకి పాడుతున్నావు అనేవారు. ఇలా అనేకమైన నాదానికి సంబంధించి ధ్యానానికి సంబంధించిన అనుభవాలు అవి ఆ మైమర్పు మనలో మనం పరవశం పొందాలి. ఆ పరవశాలన్నీ నేను పొందాను. కానీ సభాముఖంగా పాడాలంటే మీలాంటి వాళ్ళే పాడాలి. అది ఓకే మేడం, థ్యాంక్ యూ. అద్భుతం మేడం. సరిగమ పదని అంటే ఇంతకంటే సరి అని నిర్వచనం లేదు. ఎక్సలెంట్. థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఇప్పుడు ఛానల్ లోగో లాంచింగ్ అని చెప్పండి మేడం, అది ప్రెజెంట్ చేస్తారు. లోగో ఛానల్ పత్రిజీ మెడిటేషన్ ఛానల్ లోగో లాంచింగ్ అని చెప్పండి. పత్రిజీ మెడిటేషన్ ఛానల్ లోగో లాంచ్ చేయండి.
థ్యాంక్ యూ గౌతమి. మేడం. మరి ఈ లోగో తయారు చేసి ఇచ్చిన వాళ్ళే కూడా ఈ రోజే చేసి ఇచ్చారు. వారు కూడా ఈ సెషన్ లో ఉన్నారో లేదో మరి ఆహ్వానించాము రమ్మని చెప్పేసి. థ్యాంక్ యూ సో మచ్ వరలక్ష్మి మేడం. మేడం యాక్చువల్ గా నందవరంలో ఉన్నారు. ఆవిడ గురించి 300 మాస్టర్స్ అక్కడ వెయిట్ చేస్తున్నారు. అయినా కానీ లోగో మీరే లాంచ్ చేయాలని రిక్వెస్ట్ చేస్తే వచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ మేడం. మరి ఇప్పుడు మనం పత్రిజీ గురించినటువంటి కొన్ని విశేషాలను మనం తెలియజేస్తున్నాము. దానికి ముందుగా స్వర సంబరానికి సంబంధించిన ప్రోమో వీడియోని మనం ఒకసారి చూద్దాం. ఇప్పుడు గౌతమి ప్లీజ్. ఎస్ మేడం, చేస్తాం. Is the most important thing for meditation. And meditation is most important for music. There are two verities, energy and consciousness. Energy is the Prakriti world. Consciousness is the Purusha world. Music is raw energy. Classical music is meant for deep meditation. Once you do music meditation, you cannot imagine musicless meditation. Music fulfills meditation and meditation fulfills music. So we combine the grand yin and yang energies, the Prakriti and the Purusha energies, the music and meditation energies, Baba. Music is the highest and the finest Prakriti, sound. And Purusha is consciousness. So in that great energy pool, and that consciousness pool becomes enhanced. ధ్యానమిత్రులందరికీ నమస్కారం. బ్రహ్మర్షి పత్రిజీ దివ్య నేత్రం నుండి ఉద్భవించింది పత్రిజీ మెడిటేషన్ ఛానల్. 6వ తారీఖు నుండి 26వ తారీఖు వరకు రాత్రి 9 నుండి 10:30 గంటల వరకు కార్యక్రమం జరుగుతుంది. దాని పేరు స్వర సంబరం. ఇందులో 21 మంది మ్యూజిషియన్స్ ఇక్కడికి వచ్చి వారి సంగీతం విశేషాలను, దానిని ధ్యానంతో కలిపే తర్వాత విశేషాలను అన్నింటినీ మనకు వివరించి వారి సంగీతం ద్వారా మనతో ధ్యానం చేయించడం జరుగుతుంది. ఈ అద్భుతమైన కార్యక్రమాలను అందరూ వినియోగించుకోవాల్సిందిగా అందరికీ కూడా పత్రిజీ మెడిటేషన్ ఛానల్ మీదకి స్వాగతం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ గౌతమి మేడం. నాగలక్ష్మి మేడం గారి శ్రీవారు ఉన్నారు, సార్ కూడా ఫ్యూ వర్డ్స్ సార్ ని కూడా మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను. గౌతమి కో-హోస్ట్ చేశారు కదా నాగలక్ష్మి మేడం ని. ఎస్ మేడం. అన్మ్యూట్ అవ్వట్లేదు. నాగలక్ష్మి మేడం అన్మ్యూట్ చేస్తాను. ధ్యానులందరికీ పాదాభివందనాలు. చాలా ఆనందంగా ఉంది వరలక్ష్మి మేడంని, పద్మ మేడంని, ఈ మాస్టర్స్ అందరినీ ఇలా చూడడం అంటే ఇట్స్ ఎ డ్రీమ్ కమ్ ట్రూ. ఇట్స్ ఎ డ్రీమ్ కమ్ ట్రూ. అసలు ఇంత అద్భుతమైన ఛానల్
ఇవాళ ఇలా లాంచ్ అవ్వడం ఐ థింక్ పిఎస్ఎస్ఓ మూమెంట్ లోనే ఒక మైల్ స్టోన్ అని నేను భావిస్తున్నాను. ఇది ఒక చిన్న మెసేజ్ అని అనుకుంటాం, కానీ పత్రిజీ ఎందుకంటే వరలక్ష్మి మేడం ముందర మాట్లాడేంత స్థాయి నాకు లేదు, నాకు తెలుసు. కానీ అంటే ఇలాంటి గ్రేట్ మాస్టర్స్ ద్వారా ఎంతో గొప్ప సందేశం సంగీతం గురించి తెలుసుకోవడం అన్నది చాలా గొప్ప విషయం. నాకు ఒక విషయం జ్ఞప్తికి వస్తుంది మేడం. 10 ఏళ్ల క్రితం నేను 2009లో ధ్యానంలోకి రావడం జరిగింది. అప్పుడు అంటుండేవారు సార్ ఢిల్లీ వచ్చినప్పుడు, ఇన్నేళ్ళు 35 ఏళ్ళు 40 ఏళ్ళు ధ్యానం ప్రచారం అయిపోయింది, ఇంకా 10 ఏళ్ల తర్వాత అంతా సంగీతమే, ప్రపంచం అంతా సంగీతమే ఏమవుతుందని అనేవారు. ఏంటబ్బా ఇన్నిలా అంటున్నా, ఇప్పుడు ఎంత ఉధృతంగా జరుగుతున్నది కరెక్ట్ గా 10 ఏళ్ల తర్వాత. ఇఫ్ ఐ రిమెంబర్ 2012లో అనుకుంటా ఆయన చెప్పారు, 10 ఏళ్ల తర్వాత అంతా సంగీతమయమే ప్రపంచం అంతా. అదే ముఖ్యం పిఎస్ఎస్ఎంకి. చాలు చేసింది ఇన్నేళ్లు చేసిన ధ్యాన ప్రచారం ఎంత జరిగిందో ముందు జరిగేదంతా సంగీత ప్రకారం. ఈ లాస్ట్ ఇయర్ మేడం ఒక విషయం చెప్పాలి. మేము బెంగళూరు వెళ్ళడం జరిగింది, అంటే మా పర్సనల్ ఎక్స్పీరియన్స్ కూడా చెప్తున్నాను నేను. బెంగళూరు వెళ్ళడం June 25th June 2021లో బెంగళూరులో ఉండడం జరిగింది. నేను, లక్ష్మి, పిల్లల నలుగురం వెళ్ళాం. వాజ్ అబౌట్ టు లీవ్. సార్ పిలిచి అన్నారనమాట, పిరమిడ్ మ్యూజిక్ మెడిటేషన్ అకాడమీ స్థాపిస్తున్నాం, నాగలక్ష్మి మేడం మీరు దీంట్లో మీరు లీడ్ తీసుకుని చేయాలి. ఆశ్చర్యం వేసింది మాకు అని అన్నారు. ఈ ముందు అందులో సార్ ఇచ్చిన మెసేజ్ ఏంటంటే, ప్రపంచంలో ఉన్న అందరు సంగీత విద్వాంసులు అందరూ ధ్యానం నేర్చుకోవాలి. మన పిఎస్ఎస్ఎం మూమెంట్ లో ఉన్న అందరు మెడిటేటర్స్ సంగీతం నేర్చుకోవాలి. ఇది లోక కళ్యాణానికి, అసలు సంగీతాన్ని ధ్యానానికి ఎలా ముడిపెట్టి చేశారనేది పత్రి సార్కే తెలుసు. దానికి ఇలాగా ఒక ఛానల్ రూపంలో ఇంత పెద్దపీట వేసిన వరలక్ష్మి మేడంకి, పద్మా మేడంకి, విజయలక్ష్మి మేడంకి శతకోటి ధన్యవాదాలు. ఇది ఒక రోజున ఓ శాటిలైట్ ఛానల్ అవ్వాలని నేను ఆశిస్తున్నాను. ఇది లైవ్ ఒక ఛానల్, మనం ఆన్లైన్ ఛానల్స్ ఎలా చూస్తున్నామో, ఓ పిఎంసి తెలుగు అనుకోండి, ఎలా శాటిలైట్ ఛానల్ అయిందో ఈ ఛానల్ ఏదో ఒక రోజున శాటిలైట్ ఛానల్ అవ్వాలి, అయి తీరుతుంది. మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మేడం. థ్యాంక్ యూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ సో మచ్ సార్, చాలా అద్భుతంగా చెప్పారు. ఇదంతా కూడా సార్ డ్రీమ్. ప్రతి ఒక్కళ్ళు కూడా ఆ సంగీతంలో, నాదంలో మునిగి తేలాలనేది సార్ డ్రీమ్. నా జీవితంలో నాకు సంగీతం అనేది నేను నేర్చుకోలేదండి. నాకు పూర్తిగా సరళి స్వరాలు అవేమీ కూడా తెలియదు. అని ఒకటి ఆశ్చర్యం ఎక్కడంటే, నాకు సంగీతం అంటే పిచ్చి, వినటం అంటే విపరీతమైన పిచ్చి అన్నమాట. ఏదైనా వినేస్తాను. అది నాకు ఎందుకు నాకు అంత ఇష్టం అనేది ధ్యానంలోకి వచ్చిన తర్వాత, సార్ దగ్గరికి వచ్చిన తర్వాత తెలిసిందనమాట. ఆయన మాట్లాడే ప్రతి మాట, ప్రతి కదలిక ఒక నాదంలాగానే ఉండేది, అద్భుతంగా ఉండేది అనమాట. అక్కడి నుండి ఇక్కడికి ఒక పదం మాట్లాడారంటే అక్కడి నుండి ఇక్కడికి ప్రవహించేది ఒక నాదంలా అనిపించేది అనమాట. అంత అద్భుతంగా అనిపించేది. తర్వాత ఆయన ఫ్లూట్ ప్లే చేస్తుంటే అందులో ధ్యానం చేయటం ఎంతో అద్భుతమైన అనుభవాలు అనమాట అవి. మేడం చెప్పారు ఇందాక, వరలక్ష్మి మేడం, బుద్ధ పౌర్ణమి యజ్ఞం అయిన తర్వాత ఇది నాదధ్యాన యజ్ఞం చేయమని చెప్పారు సార్. అది చెప్పినప్పుడు దాని గురించి నూకల చిన్న సత్యనారాయణ గారిని పిలవమన్నారు. జూన్ లో ఈ విజయవాడ నుండి ఎవరు లేకపోతే హైదరాబాద్ లో 3 days జరిగిన యజ్ఞానికి నేనే అటెండ్ అయ్యాను. అక్కడ నూకల వారిది ఒక సిడి క్యాసెట్ ఒకటి రిలీజ్ చేశారు. ఆ క్యాసెట్ ని నన్ను పిలిచి మరి నాకు ఇచ్చారు సార్. ఇచ్చినప్పుడు అందులో వారు పాడిన విధానం కానీ,
వారు ఆహతనాదం అనాహతనాదం గురించి వివరించింది. కానీ నాకు తెలియకుండానే ఏం అర్థమైందంటే అప్పటిదాకా ఆహతనాదం ఏంటో ఆ పదాలు కూడా నేను ఎప్పుడు వినలేదండి. అప్పుడే మొదటిసారిగా విన్నాను. విని ఆయన చెప్తున్న దాన్ని బట్టి ఆయన చెప్పి వెళ్ళిపోతున్నారు. నాకు ఎట్లా అర్థమైందంటే ఆహతనాదం అంటే శబ్దం ద్వారా మనం ఏం తీసుకోగలుగుతామో, ఎంతవరకు తీసుకోగలుగుతామో అది ఆహతనాదం అవుతుంది. కానీ అనాహతనాదం అంటే ఏంటంటే అది చాలా లోతుకి వెళ్ళిందండి. మన శరీరంలోని తర్వాత 7 శరీరాల్లోని అణువు కూడా నాదానికి ఎలా స్పందించి ఎలా రెస్పాండ్ అవుతాయి, వాటి నుండి ఒక నాద ప్రవాహం అనేది ఎలా జరుగుతుంది అనేది నేను అప్పుడు ఎక్స్పీరియన్స్ చేశానండి. దాని ద్వారా నాదధ్యాన యజ్ఞం అనేది చేయడం జరిగింది. పేరుకి నాకు ఇవ్వటం నా దగ్గర ఇస్తారండి. దానికి సంబంధించిన మొత్తం పని అంతా కూడా వరలక్ష్మి మేడం చేసేవాళ్ళు పూజాని వేసుకుని. ఇలా తనకి సగం నాకు సగం చెప్పేవాళ్ళు అనమాట. ప్రతిదీ కూడా ఇలా నాదధ్యాన యజ్ఞం జరిగింది. అది జరిగిన తర్వాత అప్పటి వరకు కూడా సార్ ఒక్కళ్ళకి ప్లే చేయటం లేదా యజ్ఞాలలో ప్లే చేయటం ఇట్లా జరిగేది. అక్కడ నుండి ఏమైందంటే చిన్న పెద్ద ఏ ప్రోగ్రామ్ అయినా సరే ఈ మ్యూజిక్ అనేది ఉండటం కంపల్సరీ అయిపోయింది అన్నమాట. ఎక్కువ అయిపోయింది అక్కడ నుండి. ఇప్పుడు అసలు కంప్లీట్ గా ఆక్రమించేసింది పిఎస్ఎస్ఎం ని సంగీతం అనేది. ఇలా జరిగిందండి నా ప్రయాణం అనేది. ఇప్పుడు మనం కొంచెం బ్రహ్మర్షి పత్రిజీ గురించి తెలుసుకుందామండి. మనకి ధ్యానానికైనా మన జీవితంలో అర్థం పరమార్థం నిండాలన్నా కానీ, మన జీవితంలో ఉన్నటువంటి సంగీతానికి కానీ, ధనానికి కానీ, చుట్టూ ఉన్న వారికి కానీ ఏదైనా ఆశయం దేనికైనా కానీ ఒక సార్థకత లభించాలి అంటే ఆయన దగ్గరికి చేరిన తర్వాతే, ధ్యానం మనకు మొదలైన తర్వాతే అది జరిగిందండి. మరి అటువంటి పత్రిజీ గురించి, ఆది గురువు పత్రిజీ గురించి కొంచెం తెలుసుకుందామండి మనం ఇప్పుడు. పత్రిజీ ఎలా జన్మించాననేది ఆయన ఎన్నో సందర్భాల్లో ఎన్నో యజ్ఞాల్లో ఆయన చెప్పారండి. ఎలా ఎన్నుకున్నారు తన తల్లిని అని చెప్పేసి. పై నుండి ఆయన చూసినప్పుడు ఆవిడ వంట చేస్తున్నారంట. ఆవిడ బ్రాహ్మణ కుటుంబంలో పుట్టారు, వెజిటేరియన్, వంట చేస్తున్నారు. పైగా ఎలా చేస్తున్నారు, మడిగట్టుకుని చేస్తున్నారు. దానికి మించి ఆవిడ సంగీతం పాడుతూ వంట చేస్తున్నారంటండి. ఇవన్నీ చూసి ఆయన తన మదర్ గా ఆవిడని సెలెక్ట్ చేసుకోవటం జరిగింది అని చెప్పేసి ఎన్నిసార్లు ఆయన చెప్పారండి. దాన్ని మనకందరికీ తెలుసు. ఆయన 1947 నవంబర్ 11న ఆయన జన్మించడం జరిగింది భూమి మీదకి అని చెప్పేసి. అయితే పత్రిజీ జన్మ తీసుకోవటానికి ముందే, ఆవిడ కన్సీవ్ కూడా అవ్వక ముందే ఒక యోగి ఆవిడ ఇంటికి వచ్చి, నీ కడుపున మహానుభావుడు పుడతాడమ్మా, గొప్ప దార్శనికుడు, గొప్ప యోగి పుడతాడమ్మా అని చెప్పారంట వారు. తర్వాతే ఆవిడ కన్సీవ్ అవటం, సార్ పుట్టడం జరిగింది అనమాట. ఇది సార్ జననం వెనక ఉన్నటువంటి వారి మదర్ సావిత్రీదేవి గారు స్వయంగా నాకు చెప్పారండి. ఆవిడ మన పిఎస్ఎస్ఎం మొత్తానికి కూడా అమ్మ ఆవిడ చెప్పారు నాకు. మరి ఆయన పేరెంట్స్ గురించి మనకు తెలుసు, సావిత్రీదేవి గారు, రమణారావు గారు అని చెప్పేసి. సంగీతం అనేది ఆయన ఎక్కడ నేర్చుకున్నారంటే, బాల్యంలో హార్మోనియం, తబలా దానికి ఇంట్లో ఉండేవాళ్ళండి. అందరూ ప్రాక్టీస్ చేసేవాళ్ళంటే ఇంట్లో. ఎలా చెప్పేవాళ్ళంటే, సార్ ఎంత అద్భుతంగా చెప్పేవాళ్ళంటే, వారి అమ్మగారు ఎప్పుడూ కూడా ఇంట్లో పిల్లలకు అందరికీ కూడా సంగీతం నేర్పిస్తా ఉండేవాళ్ళంటండి. హార్మోనియం ప్లే చేస్తా ఉండేవాళ్ళంటే ఎప్పుడు కూడా. వారికి ఉన్నటువంటి పేదరికాన్ని కానీ దేన్ని కూడా వాళ్ళు లెక్క చేయలేదండి. ఎంత ఆనందంగా ఉండగలమని మాత్రమే వాళ్ళు చూశారు. అలా ఉంచారు ఆవిడ పిల్లల్ని, కుటుంబాన్ని అంతటినీ కూడా. సంగీతం నేర్పించేవాళ్ళంటండి. తబలా, హార్మోనియం 2 ఇంట్లో ఉండేవంటండి. అందరూ కలిసి ప్రాక్టీస్ చేసేవాళ్ళంట. ఎంత అద్భుతమైన విషయం అండి ఇది. తర్వాత ఆయన హిందుస్థానీ, ఆ తర్వాత మ్యూజిక్ అంతా వచ్చేసి, బేసిక్ మ్యూజిక్ అంతా వచ్చేసి ఆయన బోధనలో శివరాం గురూజీ గారి దగ్గర నేర్చుకున్నారండి. ఆయన ఇంటికి వచ్చి నేర్పించేవాళ్ళంట. అక్కడ నుండి మళ్ళీ ఇంకొంచెం పెద్ద అయిన తర్వాత పత్రిజీ బ్రదర్ ఆయన టిఎన్ చంద్రశేఖరన్ గారి దగ్గర ఆయన వెళ్ళేవాళ్ళంట ఫ్లూట్ నేర్చుకోవడానికి. సార్ ని కూడా తీసుకెళ్లేవాళ్ళంట. ఇదే సార్ సరదాగా చెప్తా ఉంటారు. సరదాగా కాదు, ఆయన చెప్పే దాంట్లో ఎన్నో అర్థాలు ఉంటాయి. ఫ్లూట్ సరిగ్గా నేర్చుకోకపోతే మా అమ్మగారు తిట్టారని చెప్పేసి నేను ట్యాంక్ బండ్ లో తోపడానికి వెళ్ళాను అని చెప్పేవాళ్ళు. అంటే ఆయన ఒక చిన్న దాన్ని కూడా నేను సరిగ్గా ఒక పని చేయలేకపోయాను అనే దాన్ని కూడా ఆయన అంత సీరియస్ గా తీసుకుంటారనేది మనం అర్థం చేసుకోవాలన్నమాట. ఆయన చెప్పేవాళ్ళు ధ్యాన యజ్ఞంలో, ధ్యాన మహాచక్రంలోనే చెప్పేవాళ్ళు అందరి ముందు, ఒక ఇన్స్ట్రుమెంట్ మనం చేతిలోకి తీసుకున్నాము అంటే దానిని మనం చచ్చే వరకు వదలకూడదు. అలా వదలకుండా ఉండేలా అయితేనే దాన్ని చేతిలోకి తీసుకోవాలి అని చెప్పేవాళ్ళు.
మరి ఆయన ఎంత పట్టుదలగా ఉంటారో చూడండి. మరి ఆయన తీసుకెళ్తా అక్కడికి టిఎస్ చంద్రశేఖరన్ గారి దగ్గరికి తీసుకెళ్లారంటండి. అక్కడ నేర్చుకున్నారంట ఆయన గురువు గారు అంటే చంద్రశేఖరన్ గారు స్వయంగా ఈయనకి ఫ్లూట్ ని గిఫ్ట్ గా ఇచ్చారంటండి. తర్వాత వారి అన్నయ్య గారు వీరికంటే 6 సంవత్సరాలు సీనియర్ అంటండి. ఆయన ఇద్దరు కలిసి ఎన్నో కచేరీలు కూడా చేశారంటండి. అక్కడి నుండి కర్నూలు వచ్చిన తర్వాత శ్రీపాద పినాకపాణి గారి దగ్గర వోకల్ నేర్చుకోవటం జరిగిందంటండి సార్. ఇవి సార్ సంగీతం గురించి చెప్పినటువంటి కొన్ని విశేషాలండి. ఈ సంగీతాన్ని ఆయన నేర్చుకున్న తర్వాత అప్పటి వరకు సంగీతం మాత్రమే నేర్చుకున్నారు. అందరూ కలిసి పాడుకునేవాళ్ళు, అన్నదమ్ములు ఇద్దరు కలిసి కచేరీలు చేసేవాళ్ళు, అంతవరకు జరిగేది. కానీ ఎప్పుడైతే సార్ ధ్యానం అంటూ మొదలు పెట్టారో అప్పుడు ధ్యానానికి ఆ సంగీతాన్ని అనుసంధానించడం అనేది ప్రారంభించారు ఆయన. అక్కడ ఎన్నో అద్భుతాలు చేశారు అన్నమాట. అయితే చెప్పేవాళ్ళు ఎప్పుడు చెప్పేవాళ్ళు సెషన్స్, ఇప్పుడు మీకు ఒక అద్భుతమైన సంగీతం వినిపిస్తుంది, దాని మీద మీరు ధ్యాస పెట్టొద్దు, మీ శ్వాస మీదే మీరు ధ్యాస ఉంచండి, ఆ సంగీతాన్ని వినండి అని చెప్పేవాళ్ళు. ఇందులోని విశిష్టత ఏంటి అని చెప్పేసి అనుకునేవాళ్ళం. కానీ తర్వాత ఏం చెప్పారంటే సార్, మీరు సంగీతాన్ని వింటున్నప్పుడు ఏమవుతుందంటే మీ మైండ్ లో వేరే వేరే ఆలోచనల వైపు ధ్యాస వెళ్ళదు. ఈ సంగీతం చెవుల్లో వినిపిస్తూ ఉంటుంది కాబట్టి ఇది దారి మళ్లిస్తుంది. అక్కడ నుండి మీ ధ్యాస శ్వాస మీద ఎప్పుడైతే పెడుతున్నారో ఆయన ఎటువైపు అయితే తీసుకెళ్తున్నారో అటువైపు మనం ప్రయాణించడం జరుగుతుంది అని చెప్పేవాళ్ళు. ఇంకొక రహస్యం ఆయన ఏం చెప్పారంటే, ఇది నాకే చెప్పారండి ఆయన. ఎంతో మంది సంగీత కళాకారులు ఉన్నారు, ఎంతో ప్లే చేస్తారు. కానీ ప్రతిసారి కూడా పిఎస్ఎస్ఎం లో ఒక సంగీతం కళాకారులు ప్లే చేస్తారంటే సార్ పక్కనే ఉండేవాళ్ళు ఖచ్చితంగా. ఆయన ఉన్నంత వరకు కూడా, చివరి వరకు కూడా ఆయన పక్కనే ఉండేవాళ్ళు. దానికి ఆయన ఏం చెప్పారంటే, ప్రతి కళాకారుడు ఎలా ఉంటారంటే వాళ్ళ ఆత్మ ఏ స్థితిలో అయితే ఉంటుందో, ఆ స్థాయి ఎక్కడి వరకు అయితే ఉంటుందో ఆ స్థాయి దానిని బట్టి వాళ్ళు వినిపించే నాదం ఆ వైపుగా తీసుకెళ్తుందంటండి, ప్రయాణం చేపిస్తుందంట వినే వాళ్ళందరినీ కూడా. కానీ పత్రిజీ ప్లే చేసే మ్యూజిక్, ఈ సంగీతం ఎలా ఉంటుందంటే ఏ ఆత్మ ఏ స్థితిలో ఉంటుందో, ఏ స్థాయిలో ఉంటుందో ఆ స్థాయిలో నడిపిస్తుందంటండి. ఇన్ని కోట్ల మంది కూర్చుని ధ్యానం చేస్తున్నా కూడా ఇన్ని కోట్ల మందిని అన్ని స్థాయిలలో అన్ని స్థితులలో నడిపిస్తుందంటండి. ఇదంటండి ప్రత్యేకత సార్ సంగీతానికి. ఇవన్నీ కూడా సార్ నాకు చెప్పినటువంటి, మనకందరికీ చెప్పారు, ఇది మాత్రం నాకు మాత్రమే చెప్పారు. ఇవన్నీ విశేషాలండి. మరి ఇప్పుడు సార్ సంగీతం ఎలా నేర్పిస్తారో ఆ వీడియోని చూద్దాము మనం ఒకసారి. గౌతమి. Yes, madam. Let us do 2 minutes de-stressing, all of us. Okay? What I sing, you also sing. Everybody. Okay? De-stressing by developing a hobby. Everybody. Sa, re, ga, ma, pa, da, ni, sa, ni, da, pa, ma, ga, re, sa, re, ga, re, ga, ma, ga, ma, pa, ma, pa, da, pa, da, ni, da, ni, sa, sa, re, ga, re, ga, ma, ga, ma, pa, ma, pa, da, pa, da, ni, da, ni, sa, ni, da, ni, da, pa, da, pa, ma,
Pamaga Magari Garisa Sasari Gaga Re Gaga Mama Gaga Mama Papa Mama Papa Dada Papa Dada Nini Da Nisa Nisa Dani Pada Mapa Gama Re Sa Re Gama Pada Ni Sa Sa Ni Da Pa Ma Ga Re Sa Sa Re Ga Ma Pa Da Ni Sa Sa Ni Da Pa Ma Ga Re Sa Sa Re Ga Ma Pa Da Ni Sa Sa Ni Da Pa Ma Ga Re Sa Sa. Thank you very much. Okay. ఇప్పుడు మనం సార్ సంగీతంలో 45 minutes ధ్యానం చేసుకుందామండి. అందరం కూడా కళ్ళు మూసుకుందాము. ఆయన స్వయంగా వినిపించినటువంటి సంగీతం కీర్తనలు మనకు వినిపిస్తాయి. హాయిగా కూర్చుందాము, కళ్ళు రెండు మూసుకుని. నాయక నమస్కారం. పరమాత్మనందరికీ నాయక నమస్కారం. ఎందరో పరమాత్మలు అందరికీ వందనము. నేను కూడా ఒక పరమాత్మను. ఎందరో మహానుభావులు అందరికీ వందనము. ఎందరో చంద్రుడు అందచందము హృదయ
ఎరుక 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 మాటలో ఎరుక మాటలోని సత్యము 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 మాటలోని ఎరుక మాటలోని సత్యము దానబారు జ్ఞానమో 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 నోటిలోని మౌనము మనసులోని శూన్యము 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 మనసులోని శూన్యము మనసులోని శూన్యము 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 ధ్యానము 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 మాటలోని ఎరుక తదరి మాటలోని సత్యము దానబారు జ్ఞానమో 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 నోటిలోని మౌనము మనసులోని శూన్యము దాని పేరు ధ్యానము 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 చేతలోని న్యాయము చేతలోని వినయము 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 చేతలోని న్యాయము చేతలోని వినయము దానబారు ధర్మము 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 నోటిలోని మౌనము మనసులోని శూన్యము దాని పేరు దాని పేరు ధ్యానము జ్ఞానమే భోగము జ్ఞానమే వైభోగము సత్యమే దైవము 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 నోటిలోని గపద సాంగ సరి నోటిలోని మౌనము పాగ గర్భ సాంగ సరి బాధగ పాగ సరి నోటిలోని మౌనము ఎంత భాగ్యమో ఎంత
జీవిత ఎంత భాగ్యము ఆనపాన సతి హం గయానమో ఆనపాన సతి హం గయానమో కర్మక్షాళనమో దివ్యమో కర్మక్షాళనమో దివ్యనేత్రమో ఎంత భాగ్య ఆనపాన సతి ఆనపాన సతి ఆనపాన సతి ఆనపాన తేజు ఆనపాన సతి ఆనపాన సతి ఆనపాన సతి ఆనపాన సతి హం దయానమో ఆనపాన సతి హం దయానమో కర్మక్షాళనమో దివ్యనేత్రమో కర్మక్షాళనమో దివ్యనేత్రమో అంత్యంత భాగ్యమో ఎంత సౌఖ్యమో ధ్యానయోగమో జన జీవితమో ఎంత భాగ్య మరి గమయంత భాగ్య ఎంత భాగ్యమో ఎంత సౌఖ్యమో ధ్యానయోగమో జ్ఞాన జీవితమో ఎంత భాగ్యమో నిధిగా ఎంత భాగ్య ఎంత భాగ్య మధ్యమా
శూన్యభావము నిర్వాణాత్మకము శూన్యభావము ఎంత భాగ్య మధ్య
జగదూత వినాశకలేంద్రం ప్రణమామి సదా దేవముని ప్రబలాజితలింగం కామదహన కరుణాకరలింగం రావణదర్ప వినాశనలింగం ప్రణమామి సదా శివలింగం దేవముని ప్రబలాజితలింగం కామదహన కరుణాకరలింగం రావణదర్ప వినాశనలింగం ప్రణమామి సదా శివలింగం బ్రహ్మమురారిశివాదితలింగం నిర్మలభాసితశోభితలింగం బ్రహ్మజగూత వినాశకలింగం ప్రణమామి సదా శివలింగం సుగంధ సురేలింగం బుద్ధి వివేదన కారణలింగం సిద్ధ సురాసుర వందితలింగం ప్రణమామి సదా శివలింగం సర్వ సుగంధ సురేలింగం బుద్ధి వివేదన కారణలింగం సిద్ధ సురాసుర వందితలింగం ప్రణమామి సదా శివలింగం బ్రహ్మమురారిశివాదితలింగం నిర్మలభాసితశోభితలింగం బ్రహ్మజగూత వినాశకలింగం ప్రణమామి సదా శివలింగం కనక మహామణి పూజితలింగం ఫణిపతి వేజిత శోభితలింగం కనక మహామణి పూజితలింగం ఫణిపతి వేజిత శోభితలింగం దక్ష వినాశనలింగం ప్రణమామి సదా శివలింగం బ్రహ్మమురారిశివాదితలింగం నిర్మలభాసితశోభితలింగం బ్రహ్మజగూత వినాశకలింగం ప్రణమామి సదా కుంకుమ చందన లేపితలింగం పంకజహారములోడితలింగం సంచిత పాప వినాశనలింగం ప్రణమామి సదా కుంకుమ చందన లేపితలింగం పంకజహారములోడితలింగం సంచిత పాప వినాశనలింగం ప్రణమామి సదా శివలింగం బ్రహ్మమురారిశివాదితలింగం నిర్మలభాసితశోభితలింగం బ్రహ్మజగూత వినాశకలింగం ప్రణమామి సదా అష్టదళోపరివేదితలింగం సర్వసమోదవకారిణిలింగం అష్టదరిద్ర వినాశనలింగం ప్రణమామి సదా శివలింగం అష్టదళోపరివేదితలింగం సర్వసమోదవకారిణిలింగం అష్టదరిద్ర వినాశనలింగం ప్రణమామి సదా శివలింగం
प्रणमामि सदा प्रणमामि सदा शिवलिङ्गं प्रणमामि सदा शिव
ఆఖరి ఒక్క నిమిషం ఫ్రెండ్స్, ఎవరు కళ్ళు తెరవద్దు. Last 10 seconds. 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1, 0. మెల్లగా రెండు చేతులు కళ్ళ మీద ఉంచుకుందాం ఫ్రెండ్స్. 5 సెకండ్లు. 5, 4, 3, 2, 1, 0. మెల్లగా చేతి వేళ్ళు తీస్తూ కళ్ళు తెరుద్దాం ఫ్రెండ్స్. ఎంతో అద్భుతంగా స్వర సంబరం కార్యక్రమాన్ని ఎంతో గ్రాండ్ గా పత్రిజీ ఎంత ఆనందంగా ఉంటారో ఎప్పుడు కూడా అంత ఆనందంగా మనం దీన్ని ఇనాగరేట్ చేసుకున్నాము. మరి ఫ్రెండ్స్, రేపు మన పత్రిజీ మెడిటేషన్ ఛానల్ కి స్పీకర్ గా సుధా దూసి వస్తున్నారు యుఎస్ నుండి. ఎవ్వరూ కూడా మిస్ అవ్వద్దు. చివరగా ఒక గురువుకి, సంగీతం గురువుకి, ధ్యానం రెండు కలిపిన గురువుకి స్వరపుష్పం సమర్పిస్తున్నామని చెప్పేసి చెప్తారు. అటువంటి స్వరమాలను సమర్పిస్తూ సీత ఒక ఫ్లైయర్ తీశారు. సీత, ఒకసారి ప్రజెంట్ చేస్తారా దాన్ని? ఈ స్వర సంబరంలో 20 మంది మాస్టర్స్ పార్టిసిపేట్ చేయబోతున్నారు. వారి వారి విశేషాలను వివరించి వినిపించి వారి సంగీతంతో మనల్ని ముంచెత్తబోతున్నారు. వారందరినీ కలిపి చేసింది సీత. సీత అన్మ్యూట్ చేసుకో సీత. ఓకే, తను నాకు పంపించారు మేడం. నేను గౌతమి నీకు వాట్సాప్ లో షేర్ చేశాను, ఒకసారి ఆ ఫోటో షేర్ చేయవా ప్లీజ్? ఒక్క నిమిషం అయితే. అందరికీ నమస్కారం. నా పేరు సీత. ముందుగా మనందరి ప్రియతమ గురువైన బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి ఆత్మ ప్రణామాలు తెలియజేసుకుంటున్నాను. ఇంత చక్కటి ఒక కార్యక్రమంలో నన్ను ఇలా ఉపకరణంగా వాడుకున్నందుకు పత్రి గారికి శతకోటి వందనాలు. ఈ విధంగా నాకు ఒక అవకాశం కల్పించిన పద్మా మేడంకి, అదేవిధంగా వరలక్ష్మి మేడంకి థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఇది ఫ్లైయర్ నేను చేసింది కాదు యాక్చువల్ గా. ఇందులో ఈ ఫ్లైయర్ షేర్ చేసే లోపల నా అనుభవాన్ని మీ అందరితోనూ షేర్ చేసుకుంటాను ఫ్రెండ్స్. సీత అన్నది జీరో, అసలు ఏమీ తెలియదు, ఏమీ రాదు. ఈ ఫ్లైయర్ చేయాలి అనుకున్నప్పుడు నాకు ఈ ఫొటోస్ అన్ని ఎలా యాడ్ చేయాలి ఒకే ఫ్లైయర్ లో అన్నది నాకు ఒక కన్ఫ్యూజన్ వచ్చి పక్కన పెట్టేశాను. ఈ రోజు మార్నింగ్ నేను పని చేసుకుంటుంటే ఇప్పుడు వెళ్ళి ఫ్లైయర్ చెయ్యి అని వచ్చింది. వెళ్ళి నేను ఫ్లైయర్ చేద్దామని చెప్పి చూసి ఫొటోస్ అని పెడుతున్నప్పుడు నాకు సంబంధం లేకుండానే నా చెయ్యి మూవ్ అయ్యింది ఇలా ఇలా.
అలా ఒక్కొక్కరికి ఎలాగ ఈ ప్లేస్ ఎలా స్థానం అంటే ఆ ప్రశ్న రావడం దానికి తగ్గట్టుగా నా ఫింగర్స్ మూవ్ అవడం జరిగింది అనమాట. ఇదొక అద్భుతమైన అనుభవము, మాటల్లో చెప్పలేనిది. చివరిగా ఈ విధంగా తయారయ్యింది. అన్ని పిక్చర్స్ పెట్టిన తర్వాతన దాని పేరు వచ్చింది స్వరమాల అని. అసలు మొత్తం అంతా ఈ రోజు క్లాసెస్ చక్కగా విన్న తర్వాత ఇంకా అర్థమైంది ఏంటి అంటే పద్మా మేడం పత్రి గారికి సమర్పించుకున్న స్వరమాల ఇది అని. మనమైతే ఇది చేయలేము, నేనైతే ఇదైతే చేయలేనండి. సారు అలా ఉపయోగించుకున్న నా ద్వారా అది చేయబడింది. ఈ అవకాశాన్ని నాకు ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సీత, థ్యాంక్ యూ సో మచ్. వండర్ఫుల్ వండర్ఫుల్ ప్లేయర్. మరి ఫ్రెండ్స్ ఇప్పటికే చాలా ఆలస్యం అయిపోయింది. ఎవరైనా కొంచెం షేర్ చేసుకుంటారా వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఏమైనా? మేడం మీరేమన్నా షేర్ చేసుకుంటారా? మళ్ళీ ఒకసారి సార్ పాట వినే అవకాశం దొరికింది. మళ్ళీ పత్రికారి ప్రోగ్రామ్ లో కూర్చున్నట్టు ఉంది అంతే. మళ్ళీ అన్ని ఆయన ఎన్ని సంవత్సరాలవి 2012 మరి పరమేశ్వర్ మేడం వీడియో స్ట్రక్. స్ట్రక్ అయిపోయినట్టుంది మేడం. అవును మేడం. డిస్కనెక్ట్ అయిపోయినట్టున్నారు మేడం. ఇంకా ఎవరైనా షేర్ చేసుకుంటారండి కొంచెం ఏమైనా? ప్లీజ్ ఫ్రెండ్స్ హ్యాండ్స్ రైజ్ చేయండి, చాట్ బాక్స్ లో పెట్టండి, అన్మ్యూట్ చేస్తాము. మేడం వచ్చారు. నెట్ వీక్ అయింది. పత్రికారి ఫొటోస్ పెట్టిన దగ్గర నుంచి ఇంకా అంతే, ఆయన సమక్షంలోకి వెళ్ళిపోయాము అందరం. ఇవాళ అలాగే ఉంది. ఇంకా ఇంతకంటే గొప్ప ఎక్స్పీరియన్స్ ఏం కావాలి. చాలా బాగుంది మేడం. ఈ రోజంతా సార్కే డెడికేషన్ మేడం, ఆయనకి డెడికేట్ చేస్తూ ప్రారంభించుకున్నాము. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సీత. ఇంకెవరైనా షేర్ చేసుకుంటారండి ఏమైనా? మేడం నా అనుభవం ఒకటి షేర్ చేసుకుంటాను మేడం. చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది మేడం ధ్యానం అది. ఇదంతా కూడా బాగా గుంజినట్టు అయ్యింది మేడం. ఐస్ రెండు రిలాక్స్ అయిపోయాయి. అప్పటి వరకు ఉన్న ఐస్ స్ట్రెస్ ఏదైతే ఉందో అది ఎలా పోయిందో అలాగా, అసలు అది పోయిన విషయం కూడా నాకు తెలియలేదు మేడం. సడన్ గా గుర్తుకొచ్చింది, అవును నాకు కళ్ళు నొప్పి ఉంది కదా ఏమైంది అని. ఇప్పటి వరకు ఇన్ని 2 ఏళ్ళుగా మినిమం 3 ఏళ్ళ నుంచో మనం జూమ్ సెక్షన్ చేస్తున్నాం మేడం. ఇది వన్ ఆఫ్ ద వండర్ఫుల్ జూమ్ సెక్షన్ మేడం. ఇలా ఎవ్వరూ చేసి ఉండలేదు నాకు తెలిసి. మొత్తం టోటల్ సారే. ఆయన యొక్క మ్యూజిక్, ఆయన ప్రెజెన్స్ చాలా బాగా అనిపించింది మేడం ధ్యానం అది. ఇదే ఫస్ట్ టైం మేడం ఇంత చక్కగా సూపర్ గా జరిగింది మేడం ఇనాగ్రేషన్. వండర్ఫుల్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. మేడం హ్యాండ్ రైజ్ చేశారు. శారద గారు అన్మ్యూట్ చేసుకో. నమస్తే.
నమస్తే మేడం. నేను శారదాని. శారదా మేడం చెప్పండి. నమస్తే మేడం. మేడం ఎంత బాగుందంటే సార్ ఎదురుకుండా ఉన్నారనమాట. అట్లా అనిపిస్తా ఉండింది. ఎప్పుడు నేను అంటే మేము ఇక్కడ ఎప్పుడు ఫిజికల్ మీట్ అవ్వలేదు కదా మేడం. సార్ని ఎప్పుడు మీట్ అయ్యింది లేదు. సార్ పాడుతున్నప్పుడు అక్కడ ప్రెజెన్స్ ఉన్నది నేను లేను. బట్ ఇవాళ చాలా బాగుందన్నమాట. అంటే నేను అక్కడ సార్ పాడుతున్నప్పుడు ఎదురుకుండా నేను కూర్చున్నట్టు ఫీల్ అయ్యి ఉన్నాను. కొంచెం నాకు ఎట్లా అనిపించింది అంటే మేడం, ఎట్లా కాదు విజన్ కనిపించింది మేడం. ఎట్లా అంటే సార్ యాస్ట్రల్ గా వైట్ అండ్ వైట్ డ్రెస్ సార్ వేసుకుని కాలు పైన కాలు వేసుకుని కింద కూర్చుని తాళం వేస్తూ నిజంగానే సార్ పాడుతున్నారు. అట్లా కనిపించింది. సార్ అసలు ఎట్లా అంటే బాడీ చాలా లైట్ అయిపోయి నేను ఇక్కడ లేను అన్న ఫీలింగ్ వచ్చింది అనమాట. అంటే భూమి పైన ఇక్కడ లేను ఎక్కడో సార్ దగ్గర ఉన్నాను అన్న ఫీలింగ్ వచ్చింది. నేను ఒక్కదాన్నే కాదు మేడం, అందరము అక్కడ ఉన్నట్టు అనిపించింది అనమాట. ఇంకా ఆ మాల మేడం చెప్పండి. వరలక్ష్మి మ్యామ్ ఏదో మాట్లాడుతున్నారేమో. మాల అన్నారు కదా మేడం, లాస్ట్ లో ఈ మాల సంగతి నాకు అంతా పువ్వు ఇవన్నీ ఐడియా లేదు. ఇంకా మీరు 5 seconds అన్నప్పుడు మీరు సార్ ఫోటోకి మాల వేస్తున్నట్టు నాకు వచ్చింది అనమాట, అనిపించింది నాకు చాలా. ఇంకా సీతా మేడం చూపించగానే అదిరిపోయాను నేను. అమ్మో బాబోయ్ అనుకున్నాను అనమాట. అంత సారు ఇక్కడే మనతోటి ఎట్లా ఉన్నారు అని అనిపిస్తుంది మేడం. చాలా చాలా బాగుంది మేడం. ఎప్పుడు కూడాను సార్తో ఎన్లైట్మెంట్ అవర్ ఒకసారి నాకు అవకాశం వచ్చింది మేడం. ఎన్లైట్మెంట్ అవర్ లో మాట్లాడడము. అప్పుడు మాట్లాడినప్పుడు ఎట్లా అయితే నేను అనుభూతి చెందాను స్ట్రైట్ గా సార్ తోటి మాట్లాడినప్పుడు, అలా ఇవాళ నాకు అనిపించింది. చాలా థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ వరలక్ష్మి మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం. చాలా బాగుంది మీ ఎక్స్పీరియన్స్. నిజంగా యాక్చువల్ గా ఈ వెనకున్న దానికి పోస్టర్ కి నేను వేద్దాం అనుకున్నాను, కానీ బయటికి వెళ్ళడానికి కుదరలేదు. అయ్యో వేయలేకపోయానే అనుకున్నాను నేను. అందుకే ఇది చూపించటం జరిగింది. చాలా అద్భుతంగా జరిగింది మేడం. చాలా ఆనందం. మళ్ళీ ఆయన సమక్షంలోకి ఆయనే అక్కడ ఉన్నట్టు అనిపించేసింది. అసలు అవన్నీ అదే ఫీలింగ్. అవి ఇప్పుడు పాలిష్డ్ గా రికార్డ్ చేసినవి కాకుండా ఒరిజినల్ గా అవి ఎప్పుడు కూడా ఆయన పాడగలిగి ఉండి పాడినవి కాదు మేడం. పాడాలి అన్న తపన ఆయనకు వస్తుంది చూసారు, అట్లా పాడింది అనమాట. అవన్నీ కూడా అట్లా కలెక్ట్ చేసాము. కావాలని. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎవ్రీవన్. రేపు మళ్ళీ ఇదే సమయానికి కలుసుకుందాం ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.